దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిదోని బిడ్డలారా, క్రీస్తునందు మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు దేవుని పేరట తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక ఉదయకాలం ముందు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రిదోని బిడ్డలారా, ప్రభునందు సుఖముగా సౌఖ్యంగా ఉన్నారా? మీ ప్రార్థనలో ఏదైనా సమస్య ఉన్నదా? తప్పకుండా మీ ప్రార్థన అవసరం ఉంటే తప్పక మాకు తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థించడానికి సంఘముతో సిద్ధముగా ఉంటున్నాం. ఒకవేళ ఈ పరిచర్యకు మీ వంతుగా సహకరించాలని ఆశపడుతున్నారా? తప్పకుండా కింద ఉన్నటువంటి మా ఫోన్పే నెంబర్లకు కానీ మీరు సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తుంటున్నాం. మరి ఈ దిన దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ చరణం, ప్రభువు నాకు సహాయకుడు. అవును కదండి, దేవాది దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికుల యొక్క సహాయం అంటే దేవుని సహాయం ఈ లోకంలో చాలా విలువైనది, శ్రేష్టమైనది. మనుషుడు మనకు సహాయం చేస్తారు. అయితే ఆ సహాయం చేసిన తర్వాత నా ద్వారానే అతడు బాగుపడ్డాడు, నా ద్వారానే అతడు దీవించబడ్డాడని చాలామంది చెప్పుకుంటారేమో. ఒకవేళ అలాంటి మాటలు నువ్వు ఇష్టపడేవాడిగా ఒకవేళ నువ్వు ఉండకపోతే ఈరోజు తప్పకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుడు తప్పకుండా వారికి సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కష్టాల్లో, శ్రమలలో, ఇరుకులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సహాయకుడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆపత్కాలం మందు దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడని. అవును కదండి, ఆపత్కాలం మందు దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. అబ్రహాం గారు అంటున్నారు, నీ ద్వారా నేను మాత్రం దీవించబడను. ఎందుకు తెలుసా? నీ ద్వారానే నేను బాగుపడ్డానేమో, నీ ద్వారానే నేను మేలులు పొందానని ఒకవేళ నువ్వు తలంచుతావేమో, అది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా జీవము కలిగిన దేవుడు మాత్రమే నాకు సహాయకుడని అబ్రహాం గారు ఒక్క నూలు పోకు కూడా నీది నాకు వద్దంటున్నాడు. ఎందుకు తెలుసా? మనుషుల సహాయం చేసి మరలా మన వైపు వేలెత్తి చూపిస్తారు, కానీ దేవుడు మాత్రం సహాయం చేసేది కాక ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడని అబ్రహాం గారి యొక్క విశ్వాసం. ప్రిదోన్ బిడ్డలారా, ఒకవేళ నీవు కూడా ఈ ఉదయకాలం ముందు దేవుని మీద ఆధారపడినటువంటి వాడివైతే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. చూడండి, సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అయితే శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆ రాజు యొక్క ప్రతిమకు మొక్కడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా ప్రిదోన్ బిడ్డలారా? ఇదిగో నీ సహాయం నేను కోరితే, ఇదిగో నీ అండదండలు నేను కోరితే ఇక దేవుడు ఎందుకు? అందుకే ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటారు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా సమర్థుడే, రక్షించకపోయినా సమర్థుడేని. అవును కదండి, వారిలో ఉన్న విశ్వాసం ఈరోజు మనలోకి రావాలి. దేవుడు సహాయం చేసినప్పుడు నా దేవుడు మంచివాడు, గొప్పవాడు అంటావు. దేవుడు సహాయం కనుక చేయకపోతే నా దేవుడు ఎందుకో నమ్మని ఆలకించట్లేదండి, నేనేం తప్పు చేశానండి, ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎంతోమందికి సాయం చేశాను, ఎంతోమందికి మేలు చేశాను, ఫలితం నాకేమీ దొరకలేదని అంటావు కదా. అలాంటి ఆలోచన నీలోకి రాకూడదనేది దేవుని ఉద్దేశం. నువ్వు మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. దేవుడు మాత్రమే నీకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లోనికి వెళ్ళాడు. కారణం ఏంటి తెలుసా? నా దేవుడు నాకు సహాయం చేస్తాడని, నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడని. హాగరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించకపోయినా ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి ఎడారిలో కూడా నీటి బుగ్గలు పుట్టించి దేవుడు తన ప్రార్థన ఆలకించేలాగా చేశాడు. అందుకే దేవుడు మాత్రమే మనకు సహాయకుడు అండి. కష్టకాలంలో, శ్రమల కాలంలో, అనారోగ్య సమస్యలలో, వ్యాధి బాధలలో, ఆర్థిక పరిస్థితులలో, అన్నిటి విషయంలో దేవుడు మాత్రమే మనకు సహాయకుడై ఉన్నాడని విశ్వాసం ఉంచి దేవుని నిరీక్షణ ఉంచు. దేవుడు తప్పకుండా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అటు దీవెన, ఆశీర్వాదం దేవుడు తన బిడ్డకు నిశ్చయముగా అనుగ్రహించును గాక. ఆమేన్.